హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ఏంటో, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ విసర్జక పదార్థాలని బట్టి ఎన్ని రకాల విసర్జక పదార్థాలు ఉంటాయనేది తెలుసుకున్నాం. ఓకే, బేస్డ్ ఆన్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఎక్స్క్రీటెడ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్, 3 types of waste materials: ammonia, urea and uric acid. Based on that, ammonotelic organism, uricotelic and ureotelic organisms, 3 types of organisms are present, right? So today we are going to discuss about excretory system of humans. Okay, so ఏమేమి ఉంటాయి? సో విసర్జక వ్యవస్థలో ఏ అవయవాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మనకు తెలుసు విసర్జక అవయవాలు ఏంటి? మెయిన్గా మూత్రపిండాలు, కిడ్నీస్. సో ఒక జత కిడ్నీస్ ఉంటాయి, ఒక జత యూరెటర్స్ నాలికలు, అండ్ నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ మూత్రాశయం, నెక్స్ట్ వచ్చేసి యూరెత్రా. సో ఈ 4 పార్ట్స్ మెయిన్ పార్ట్స్ అనమాట. ఇవి 2 కూడా జతలుగా ఉంటాయి, యూరినరీ బ్లాడర్ అండ్ యూరెత్రా. సో 2 కిడ్నీస్ ఉంటాయి, ఒక జత కిడ్నీలు, ఒక జత యూరెటర్ నాలికలు. ఓకే, మూత్రనాళాలు ఉంటాయి కదా, నాళాలు కిడ్నీస్ నుంచి బయటకు వస్తాయి ఇవి, అండ్ యూరినరీ బ్లాడర్. ఓకే, దిస్ ఫైనల్ పార్ట్ ఇది యూరెత్రా అంటాం అనమాట. సో 2 కిడ్నీస్, పేర్ ఆఫ్ యూరెటర్స్, 2 యూరెటర్స్ ఉన్నాయి, urinary bladder and urethra. Okay, so these are the parts which are present in the excretory system. So first మనం కిడ్నీస్ గురించి చూడబోతున్నాం. సో కిడ్నీ వచ్చేసి రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఓకే, సో రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అండ్ బీన్ షేప్డ్. ఓకే, చుక్కుడు గింజ ఆకారాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, బీన్ షేప్డ్, రెడిష్ బ్రౌన్ అండ్ బీన్ షేప్డ్ ఆర్గాన్స్ ఏంటి? కిడ్నీస్. అండ్ నెక్స్ట్ ఒక జత కిడ్నీలు ఉండడం జరుగుతుంది. అవి ఎక్కడ ఉంటాయి? వర్టిబ్రల్ కాలమ్, ఆన్ ఈదర్ సైడ్స్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్. వర్టిబ్రల్ కాలమ్ అంటే ఏంటి? వెన్నుముక్క, బ్యాక్ బోన్ ఉంది కదా, బ్యాక్ బోన్కి ఇరువైపులా, అటువైపు ఇటువైపు 2 వైపులా మధ్యలో బ్యాక్ బోన్ ఉంటుంది, అటువైపు ఇటువైపు ఒక్కొక్క కిడ్నీ ఉండడం జరుగుతుంది అనమాట. ఏ లొకేషన్లో ఉంటాయి అంటే థొరాసిక్ క్యావిటీలో వచ్చేసి థొరాసిక్ వర్టిబ్రే, లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే అండ్ ద థర్డ్ లంబార్, బిట్వీన్ ద లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే అండ్ ద లంబార్ వర్టిబ్రే. ఓకే, సో మనకి వెన్నుముక్కలు ఉంటాయి కదా, వెన్ను ముక్కకి మళ్ళీ వర్టిబ్రే అని ఉంటాయి. ఓకే, చిన్న చిన్న బోన్స్, ఇవన్నీ కలిస్తే మనకి ఏమవుతుంది? బ్యాక్ బోన్. సో బ్యాక్ బోన్లో మనకి వర్టిబ్రే ఉంటాయి. ఆ వర్టిబ్రేలో థొరాసిక్ లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే అండ్ ద థర్డ్ లంబార్ వర్టిబ్రే, వాటికి మధ్యలో మనకి కిడ్నీస్ ఉండడం జరుగుతుంది అన్నమాట. కిడ్నీస్ ఉంటాయి. ఓకే, ఇవి రెట్రోపెరిటోనియల్ పొజిషన్లో ఉంటాయి. దే ఆర్ కవర్డ్ బై పెరిటోనియల్ లేయర్. పెరిటోనియం ఈజ్ నథింగ్ బట్ ఎపిథీలియం ఓన్లీ. సో హియర్ రెట్రోపెరిటోనియల్ ఇన్ పొజిషన్ అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుటర్ కాన్వెక్స్ షేప్ ఉంటుంది, కాన్వెక్స్ అండ్ ఇన్నర్ కాన్కేవ్. ఓకే, కాన్కేవ్ అంటే ఇది, కాన్వెక్స్ అంటే ఇది. ఓకే, సో అవుట్ సైడ్ వచ్చేసి కాన్వెక్స్, లోపల వచ్చేసి కాన్వెక్స్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సర్ఫేసెస్. సో ఇక్కడ కిడ్నీ నుంచి బయటికి వచ్చేటువంటి యూరిటర్స్ వచ్చే ప్లేస్లో ఈ రీజన్ని మనం హైలం అంటాం అనమాట. సో ఇక్కడ ఈ హైలం రీజన్లోనే రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ ఏమో బయటకు వస్తుంది, రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్తుంది. ఆర్టరీ ఏమో, ధమనులేమో రక్తాన్ని ప్రసరింపజేస్తాయి కిడ్నీస్కి. సిరాలు వచ్చేసి రక్తాన్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో రక్తం ఏదైతే చెడు రక్తం ఉంటుందో అది బయటికి రావడం జరుగుతుంది, అదాన్ని సిరా అంటాం. రీనల్ వెయిన్, రెడ్ కలర్ వచ్చేసి రీనల్ ఆర్టరీ. ఓకే, సో ఇలా రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ కూడా 2 కూడా హైలం రీజన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. డీప్ నాచ్, నొక్కులాగా కలిగి ఉంటుంది, కిడ్నీస్లో నొక్కులాగా ఉంటుంది, దాన్ని మనం హైలం అంటాం. సో డీప్గా ఇంటర్నల్ స్ట్రక్చర్ చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రీనల్ ఆర్టరీను, రీనల్ వెయిన్ అండ్ నర్వ్స్ కూడా ఇక్కడ నుంచి బయటికి. సో ఇక్కడ నుంచి ఏమేమి బయటకు వస్తాయి నాన్న? యూరేటర్స్, వెయిన్స్ బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ లోపలికి ఏమేమి వెళ్తాయి? నర్వ్స్ వెళ్తాయి, అలాగే రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో హియర్ దీస్ ఆర్ ఎంటరింగ్ అవుట్ సైడ్, వెయిన్స్ అండ్ ureters are coming outside, nerves and renal artery are entering inside. Okay, so ikkada the kidney is covered by a capsule. Okay, outer covering is covered by a capsule and that is called renal capsule.
ఒక క్యాప్స్యూల్, ఓకే, ఒక కవరింగ్తో కప్పబడి ఉంటుందన్నమాట. దాన్ని మనం రీనల్ క్యాప్స్యూల్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మొత్తంగా మనం చూస్తే ఫస్ట్ కిడ్నీని కప్పి ఉండేటువంటి దాన్ని రీనల్ క్యాప్స్యూల్ అంటాము. నెక్స్ట్ దానిపైన వచ్చేసి ఇంకో పొర ఉంటుంది, దాన్ని ఫైబ్రస్ టిష్యూ లేదా రీనల్ ఫేసియా అంటాం. ఓకే, రీనల్ ఫేసియా అంటాము. దెన్ దానికి పైన ఫ్యాట్ లేయర్ ఉంటుందన్నమాట. సో చూడండి, రీనల్ క్యాప్స్యూల్ ఉంటుంది, రీనల్ క్యాప్స్యూల్ పైన మనకి ఫ్యాట్ లేయర్ ఉంటుంది, దానిపైన మనకి ఫైబ్రస్ ఫేసియే ఆర్ టిష్యూ, ఫైబ్రస్ టిష్యూ అని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కిడ్నీ తీసుకుంటే, కిడ్నీలో ఉందనుకోండి, ఫస్ట్ దీన్ని కవర్ చేస్తూ రీనల్ క్యాప్స్యూల్ ఉంటుంది, దీనిపైన ఫ్యాట్ లేయర్ ఉంటుంది, కిడ్నీకి పైన ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఈ ఫ్యాట్ లేయర్ పైన మనకి రీనల్ ఫేసియా అంటారు, రీనల్ ఫేసియా ఇంకో లేయర్. సో కిడ్నీకి మొత్తం 3 లేయర్స్తో ఆవరింపబడి ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి రీనల్ క్యాప్స్యూల్, తర్వాత రీనల్ ఫ్యాట్ లేయర్ తర్వాత రీనల్ ఫేసియా. ఓకే, 3 లేయర్స్ ఏంటంటే రీనల్ క్యాప్స్యూల్, తర్వాత ఫ్యాట్ లేయర్, తర్వాత వచ్చేసి రీనల్ ఫేసియా. ఈ 3 కూడా ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి, కిడ్నీ ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి. అలాగే ఈ రీనల్ ఫేసియా ఉంటుంది కదా, ఇది ఒక టిష్యూ అనమాట, ఎల్లో కలర్ టిష్యూ. ఇది ఏం చేస్తుందంటే కిడ్నీస్ని అబ్డామినల్ వాల్కి అటాచ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అబ్డామినల్ వాల్ ఉంటుంది కదా, సో ఆ లేయర్కి అటాచ్ చేయడానికి మనకి ఫైబ్రస్ లేయర్, టిష్యూ లేయర్ అనేది, అంటే రీనల్ ఫేసియా అనేటువంటి లేయర్ మనకి యూజ్ అవుతుందన్నమాట. సో జనరల్గా ఈ 3 లేయర్స్ కూడా మనకి ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఇక్కడ కిడ్నీకి పైన మనకి ఏంటి, ఒక గ్లాండ్ ఉంది, దాన్ని మనం ఏమంటాం, అడ్రినల్ గ్లాండ్. కిడ్నీ పైన ఉన్నటువంటి గ్లాండ్ ఏంటి, గ్రంథి అనమాట, అడ్రినల్ గ్లాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఇఫ్ యూ సీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీని కనుక చూసినట్లయితే, సో హియర్ కిడ్నీ కంటేన్స్ 2 పోర్షన్స్ ఉంటాయి. కిడ్నీలో ఎన్ని పోర్షన్స్ ఉంటాయి, 2. సో దిస్ అవుట్సైడ్ బ్లాక్ కలర్లో నేను ఇండికేట్ చేశాను కదా, అది కార్టెక్స్. అండ్ ద ఇన్సైడ్ వన్, బ్లూ కలర్ వన్, దిస్ టోటల్ థింగ్ ఈజ్ కాల్డ్ మెడ్యులా. ఈ లోపల ఉన్నటువంటి లేయర్ అంతా కూడా మనం రీనల్ మెడ్యులా అంటాం. అండ్ దిస్ అవుటర్ వన్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్. సో ఇవి లేయర్స్ అనమాట. ఫస్ట్ రీనల్ క్యాప్స్యూల్, తర్వాత వచ్చేసి ఫ్యాట్ లేయర్, తర్వాత వచ్చేసి రీనల్ ఫేసియా బ్లాక్ కలర్, ద డాటెడ్ లైన్ ఈజ్ ఫ్యాట్ లేయర్ అండ్ ద బ్లూ వన్ ఈజ్ రీనల్ క్యాప్స్యూల్. ఓకే, 3 లేయర్స్తో ఆవరించబడి ఉంటుందని చెప్పాను కదా కిడ్నీ. నెక్స్ట్ లోపల కిడ్నీని చూసుకున్నట్లయితే 2 లేయర్స్ కింద డివైడ్ అయింది, కార్టెక్స్ అండ్ మెడ్యులా. ఈ లోపల పార్ట్ అంతా కూడా మెడ్యులా అంటాము. ఈ మెడ్యులాకి అవుట్ సైడ్ ఉంది కదా, అంటే రీనల్ క్యాప్స్యూల్ లోపల, మెడ్యులాకి బయట ఉన్నటువంటి ఈ లేయర్ని మనం కార్టెక్స్ అంటాం అనమాట. అవుటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడ్యులా, 2 పోర్షన్స్. కిడ్నీలో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి, 2 పోర్షన్స్, అవుటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడ్యులా. ఇజ్ ఇట్ ఫైన్? నెక్స్ట్ ఈ మెడ్యులాలో మనకి మళ్ళీ సో రీజన్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ద ఇన్నర్ రీజన్ ఫార్మ్స్ ద పెల్విస్. ఈ లోపల ఉన్నటువంటి ఈ రీజన్ ఉంటుంది కదా, దీన్ని మనం పెల్విస్ అంటాము. ఓకే, ఈ నాచ్ లైక్ స్ట్రక్చర్, నొక్కు ఉంది కదా, ఈ నొక్కుని హైలం అంటాము. హైలంకి దగ్గరలోనే మనకి పెల్విస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ పెల్విస్ హాస్ బీన్ డివైడెడ్ ఇంటూ కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ పిరమిడ్స్, రీనల్ పిరమిడ్స్. ఇవి ఉన్నాయి కదా కప్ లైక్ స్ట్రక్చర్స్, కోన్ లాగా, వాటిని రీనల్ పిరమిడ్స్ అంటాం. రీనల్ పిరమిడ్స్, ఇలా రీనల్ పిరమిడ్స్. ఓకే, ఈ రీనల్ పిరమిడ్స్ వచ్చేసి మళ్ళీ ఈ టిప్ ఉంది కదా, దాన్ని మనం రీనల్ ప్యాపిలే అంటాం. ద టిప్ ఆఫ్ ద రీనల్ పిరమిడ్ ఈస్ కాల్డ్ రీనల్ ప్యాపిల్లే. ఓకే, ఈ పిరమిడ్స్కి మధ్యలో మనకి కార్టెక్స్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, కాలమ్స్ ఆఫ్ కార్టెక్స్ ఉంటుంది, దాన్ని మనం కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటాం. ఓకే, ద ప్రొజెక్షన్ ఆఫ్ కార్టెక్స్ లోపల కార్టెక్స్ వెళ్తుంది కదా, కార్టెక్స్ లోపలికి వెళ్తుంది పిరమిడ్స్కి మధ్యలో. దట్ కాలమ్ ఆఫ్ కార్టెక్స్ ఈస్ కాల్డ్ రీనల్ columns of Bertin. Is it fine? The projections which are separating the renal pyramids is called columns of Bertin. 2 marks ki chala important. Okay, ee chapter lo meeku 2 marks and 4 marks and 8 marks anni chala important. So go through 8 marks vachesindi anukondi, meeku 4 and 2 marks vachestayi. Fine.
ఇది డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్లో వస్తుంది డయాగ్రామ్. 4 మార్క్స్లో డయాగ్రామ్ వస్తుంది. ఓకే, సో ఈ పిరమిడ్స్ pelvis has been giving rise to a regions called renal pyramids, and the base of this renal pyramid is called renal papillae. And this renal papillae opens into the calyx. Cup like structures called calyx. This calyx opens into major calyx. Okay, I'll show you the differences. Okay, major calyx and then into pelvis. Fine. Next, so the projections between the pyramids is called cortex projections, is called columns of Bertin. Fine. Next, these cup like cavities are called calyces, which opens into the pelvis. And then here the renal artery and the renal vein. Renal artery is entering into the kidney and renal vein is coming outside. Renal vein సిరలు ధమనికలు ఉంటాయి కదా, అంటే రక్త ప్రసరణకు ఉపయోగపడతాయి. సో రీనల్ ఆర్టరీ టేక్స్ ద బ్లడ్ టు, రీనల్ ఆర్టరీ మంచి ప్యూర్ బ్లడ్ని మనకి కిడ్నీస్కి అందజేస్తుంది రీనల్ ఆర్టరీ, అండ్ ఇంప్యూర్ని బ్లడ్ని బయటకు తీసుకెళ్తుంది. కిడ్నీ నుంచి ఫిల్టర్ అయినటువంటి బ్లడ్ని బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని రీనల్ వెయిన్ అంటాం అనమాట. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్. అండ్ నెక్స్ట్ ఈ పెల్విస్ అనేది ఇట్ ఈస్ లీడింగ్ ఇన్ టు, ఇట్ ఈస్ గివింగ్ రైస్ ureters. Okay, the ureters are now coming outside from the hilum. This one, okay, ureters. Next, inside this renal pyramid we will have structural and functional unit of kidney called nephron. Nephrons అనేటివి ఈ renal pyramids లో అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కార్టెక్స్లో మెడ్యులాలో కూడా ఉంటాయి. కార్టెక్స్లో ఉన్నటువంటి నెఫ్రాన్లు మనం కార్టికల్ నెఫ్రాన్స్ అంటాము, అండ్ మెడ్యులా లోపల ఉన్నటువంటి నెఫ్రాన్స్ మనం జెక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్స్ అంటాం అనమాట. ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ద నెఫ్రాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కార్టెక్స్ ఆర్ కాల్డ్ కార్టికల్ నెఫ్రాన్స్, అండ్ ద నెఫ్రాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మెడ్యులరీ రీజన్ ఆర్ కాల్డ్ జెక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్, సో జస్ట్ నౌ ఐ సెడ్ యూ, అంటే ఇక్కడ రీనల్ పిరమిడ్ ఇలా కోన్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను కదా. రీనల్ పిరమిడ్స్ ఇలా ఉన్నాయి కదా, అంటే కిడ్నీలో మనం ఇలా చూసుకున్నట్టయితే రీనల్ పిరమిడ్స్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ కప్ లైక్ స్ట్రక్చర్స్, ఇవి కాలిసెస్. ఓకే, దిస్ వన్ ఈజ్ క్యాలిక్స్ అండ్ దిస్ వన్ ఈజ్ ఓపెనింగ్ ఇన్ టు, సీ హియర్, దిస్ ఈజ్ ఎ క్యాలిక్స్, దిస్ ఇస్ ద రీనల్ పిరమిడ్. వీటికి మధ్యలో మనకు స్పేస్ ఉంది కదా, కాలమ్స్ ఆఫ్ కార్టెక్స్ ప్రొజెక్షన్స్ అనమాట. ఇవి కార్టెక్స్ అనేది లోపల రావడం జరుగుతుంది. దీన్ని మనం కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ కోన్స్ ఉన్నాయి కదా, వీటిని రీనల్ పిరమిడ్స్ అంటాం. ఈ రీనల్ పిరమిడ్స్ బేస్ని మనం రీనల్ ప్యాపిల్లే అంటాం. ఇవి ఓపెన్ అవుతాయి దేంట్లోకి, ఒక కప్ లైక్ స్ట్రక్చర్లోనికి ఓపెన్ అవుతాయి. వాటిని మనం మైనర్ క్యాలిక్స్ అంటారు. ఈ మైనర్ క్యాలిక్స్ మేజర్ క్యాలిక్స్, అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి మళ్ళీ. ఈ మైనర్ క్యాలిక్స్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇంటూ మేజర్ క్యాలిక్స్ బ్రాంచెస్, and this major calyx is opening into renal pelvis, this region, and this renal pelvis is coming outside as ureters from the notch called hilum. Hilum నుంచి బయటికి రావడం జరుగుతుంది. Is it fine? Next, so this kidney is opening outside, kidney is giving outside ureters. A pair of ureters are coming outside. These are slender whitish tubules, వైట్ కలర్లో ఉంటాయి, స్లెండర్ పొడుగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి పెల్విస్ నుంచి బయటికి రావడం జరుగుతుంది, కిడ్నీ నుంచి బయటికి రావడం జరుగుతుంది. అండ్ వీటి యొక్క లైనింగ్ వచ్చేసి ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో, అంటే ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం కదా మనం, ఎపిథీలియం ఉపకలతో ఆవరింపబడి ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూతో, ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో లైన్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, దిస్ ఫైనల్లీ ఓపెన్స్ ఇంటూ యూరినరీ బ్లాడర్. ఈ యూరిటర్స్ నౌ దే ఆర్ ఓపెనింగ్ ఇంటూ ద యూరినరీ బ్లాడర్. దే ఆర్ ఓపెనింగ్ ఇంటూ యూరినరీ బ్లాడర్. మూత్రాశయం, మూత్రం అనేది అక్కడ నిలువుగా ఉంటుంది అనమాట. సో యూరినరీ బ్లాడర్ ఇది స్టోరేజ్ శాక్. యూరిన్ అనేది స్టోరేజ్కి యూజ్ అవుతుంది, యూరిన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, యూరినరీ బ్లాడర్లో యూరిన్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ శాక్ లైక్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్, ఇది ఎక్కడ ఉంటుంది, లోవర్ అబ్డామినల్ క్యావిటీ. అబ్డామిన్ అంటే అబ్డామిన్కి కింద భాగంలో ఉంటుందన్నమాట, లోవర్ అబ్డామినల్ క్యావిటీ. ఓకే, నెక్స్ట్ వాల్స్ వచ్చేసి థిక్గా ఉంటాయి అండ్ మజిల్స్తో ఏర్పడతాయి అనమాట. మస్కులర్, థిక్ మందంగా ఉంటాయి, అండ్ నెక్స్ట్ మస్కులర్ మజిల్స్తో ఏర్పడతాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ట్రాన్సిషనల్ ఎపిథీలియం, ఇట్ ఈస్ లైన్డ్ బై ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఓకే, ఉపకల ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో ఇది లైన్ అవి ఉంటుందన్నమాట. ఏం లేదు, లేయర్ ఆఫ్ సెల్స్ అనమాట, ఒక పొరతో ఆవరింపబడి ఉంటుంది. దాన్ని మనం ట్రాన్సిషనల్ ఎపిథీలియం. గోడలు,
మూత్రాశయం యొక్క గోడలు అనేవి ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో లైన్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ యురెత్రా దిస్ యూరినరీ బ్లాడర్ ఓపెన్స్ ఇంటూ ఫైనలీ ఓపెన్స్ అవుట్ సైడ్ యాజ్ యురెత్రా. యూరినరీ బ్లాడర్ బయటికి ఎలా ఓపెన్ అవుతుంది? యురెత్రా అనేటువంటి ఓపెనింగ్తో బయటికి ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ యురెత్రా అనేది ఫీమేల్స్లో వెజైనల్ ఆరిఫైస్ ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది అండ్ మేల్స్లో వచ్చేసి పెన్నిస్ ద్వారా ఓపెన్ అవుతుంది. సో ఇన్ ఫీమేల్స్ దెర్ ఆర్ 2 openings ఫర్ there is a separate opening for urine passage, okay, whereas in males both sperms and urine are released from the penis, okay. In case of females, ova is released from different hole, different pore, whereas different opening, and whereas urine is urinal opening is different, that is vaginal orifice, okay. So these two the urethra will be opening outside, where the urine will be going outside from this opening, okay. And next, this urethra is having internal urethral sphincter and external urethral sphincters. అంటే ఏంటి అంటే డోర్స్ లాగా అనమాట, మస్కులర్ ఓపెనింగ్స్. సో అండ్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓకే. ఇంటర్నల్ లోపల వచ్చేసి అంటే ఇప్పుడు ఇది ఒక యూరినరీ బ్లాగ్ అనుకుందాం, యూరినల్ సాక్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ యూరెథ్రల్ స్పింటర్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ యూరెథ్రల్ స్పింటర్ అని ఉంటుంది అనమాట. సో యూరిన్ అనేది ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో మనకు సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రాగానే ఈ ఇంటర్నల్ స్పింటర్ యూరెథ్రల్ స్పింటర్ ఓపెన్ అయ్యి ఫైనల్గా యూరిన్ అనేది బయటికి పాస్ అవుతుంది. ఎక్స్టర్నల్ యూరెథ్రల్ స్పింటర్ ఓపెన్ అవ్వగానే యూరిన్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద యూరెథ్రా ఓపెనింగ్. నెక్స్ట్ వచ్చేసి now we'll see about the structure of nephron structure చూద్దాం. సో నెఫ్రాన్ స్ట్రక్చర్ if you see, నెఫ్రాన్లో మనకి బేసిక్గా 2 parts ఉంటాయి. నెఫ్రాన్ we have 2 parts mainly. One is renal capsule or malphizian body అంటారు దీన్ని. అండ్ రిమైనింగ్ దిస్ టోటల్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ renal tubule. 2 parts ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ renal capsule. First one is renal capsule or malphizian corpuscle, okay. Renal capsule లేదా malphizian corpuscle. Next one is renal tubule. So this total one is called renal capsule or malphizian corpuscle. Next, this from here ఈ ట్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ అన్నిటిని మనము రీనల్ ట్యూబ్యూల్స్ అంటాము, ఓకే. ఫస్ట్ పార్ట్ ఏంటి? నెఫ్రాన్లో 2 parts. నెఫ్రాన్ ఇస్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రాన్కి ఇంకో పేరేంటి? రీనల్ ట్యూబ్యూల్ లేదా యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అంటాం. రీనల్ ట్యూబ్యూల్ లేదా యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అంటాము, ఓకే. జనరల్గా మనకి కిడ్నీస్లో ఈచ్ కిడ్నీలో మనకి 1.3 to 1.8 million నెఫ్రాన్స్ ఉంటాయి. కిడ్నీస్లో 1.3 to 1.8 million నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కిడ్నీ, ఓకే. నెక్స్ట్, each nephron is having again 2 parts, renal capsule and renal tubule. Renal capsule ni మనం ఏమంటాము? malphizian body. So here this malphizian body is divided into glomerulus and Bowman's capsule, okay. ఈ కప్ లాంటి స్ట్రక్చర్ని Bowman's capsule అంటాం. దిస్ blood capillaries, net of blood capillaries, okay, is called network of blood capillaries is called glomerulus. First thing, nephron is divided into renal tubule and renal capsule. Renal capsule ne manam malphizian body or malphizian corpuscle annam. And this renal tubule is again divided into 3 parts, okay, 4 parts. Proximal convoluted tubule, loops of Henle, distal convoluted tubule and collecting duct, okay. Now we'll see about each and everything. So first enti nana nephron is being divided into renal capsule. Nephron is divided into renal capsule or malphizian capsule corpuscle. Next, renal tubule. This renal capsule malphizian body is divided into Bowman's capsule and glomerulus, whereas the renal tubule has been divided into proximal convoluted tubule, loops of Henle and distal convoluted tubule and collecting duct. Renal tubule of 4 parts,
రీనల్ కార్పస్లో 2 parts, Bowman's capsule and glomerulus. చూడండి, now we'll see about the renal capsule or Malpighian corpuscle. Malpighian corpuscle and or renal capsule ఏమేమి ఉంటాయి? Glomerulus and Bowman's capsule. So this one, red colored one is called as glomerulus, and this cup-like structure is called as Bowman's capsule. Now we'll see about the glomerulus. Glomerulus is nothing but the network of blood capillaries. రక్తం అనేది ఏమవుతుంది? అసలు యాక్చువల్గా కిడ్నీలో ఏమవుతుంది? బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది, అవునా? వేస్ట్ మెటీరియల్స్ బ్లడ్లో ఏవైతే కలెక్ట్ అవుతాయో అవన్నీ కూడా ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ద వేస్ట్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ దే మస్ట్ బి ఫిల్టర్ అవ్వాలి. వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటి? రక్తం ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది రక్తాన్ని తీసుకెళ్తుంది. గ్లోమెరులస్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, ఎఫరెంట్ ఆర్టీరియల్ బ్లడ్ తీసుకెళ్తుంది అండ్ ఇట్ ఈస్ గివింగ్ అవుట్ ఆర్ రన్నింగ్ అవుట్ సైడ్ యాజ్ ఈఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, లోపలంతా బ్రాంచ్ అవుట్ అవుతుంది, బ్రాంచ్ అయ్యి బయటికి ఈఫరెంట్ ఆర్టీరియోల్ లాగా బయటికి వస్తుందన్నమాట. ఫైన్ బ్రాంచెస్, చిన్నగా బ్రాంచెస్ అన్నీ కూడా మళ్ళీ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఒకదానికొకటి కలుస్తాయి. ఓకే, సో రీనల్ ఆర్టరీ అనేది లోపలికి వెళ్తుంది కదా, వెళ్ళినటువంటి అది ఎఫరెంట్ ఆర్టీరియోల్ లాగా బ్లడ్ తీసుకెళ్తుంది అనమాట. సో హియర్ ద నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఈస్ కాల్డ్ గ్లోమెరులస్. ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఫ్రమ్ ద రీనల్ ఆర్టరీ. ఓకే, రీనల్ ఆర్టరీ నుంచి మనం కిడ్నీలో ఆల్రెడీ చెప్పాను కదా నేను, రీనల్ ఆర్టరీ నుంచి బ్లడ్ లోపలికి వెళ్తుంది. ఆ బ్లడ్ లోపలికి రీనల్ ఆర్టరీతో వెళ్ళిన తర్వాత రీనల్ ఆర్టీరియోల్ కింద డివైడ్ అవుతుంది. ఈ రీనల్ ఆర్టీరియోల్ మళ్ళీ డివైడ్ అయ్యి లోపలికి ఎఫరెంట్ ఆర్టీరియోల్ లాగా లోపలికి వెళ్తుంది, బయటికి ఈఫరెంట్ ఆర్టీరియోల్ లాగా బయటకు వస్తుంది. అన్ని నెఫ్రాన్స్ యొక్క ఈఫరెంట్ ఆర్టీరియోల్ అన్నీ కలిసి మనకి రీనల్ వేన్గా బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ విల్ క్యారీ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద నెఫ్రాన్. సో ఇదేం బ్లడ్ తీసుకొస్తుంది, ఇదేం బ్లడ్ని బయటకు తీసుకెళ్తుంది అనమాట. అవే, ఇట్ ఈస్ టేకింగ్ ఇన్సైడ్, ఇట్ ఈస్ టేకింగ్ అవే. ఓకే, ఈఫరెంట్ ఆర్టీరియోల్, రీనల్ ఆర్టీరియోల్ ఈస్ టేకింగ్ బ్లడ్ అవే. నెక్స్ట్, diameter of efferent renal arteriole is less compared to the efferent renal arteriole. Diameter చూడండి, the diameter of renal efferent arteriole is less compared to efferent arteriole. ఓకే, డయామీటర్ దీని తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది. డయామీటర్ దీని తక్కువగా ఉంటుంది, దీన్ని ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఎఫరెంట్ ఆర్టీరియోల్ది ఏమో డయామీటర్ ఎక్కువ ఉంటుంది, ఈఫరెంట్ ఆర్టీరియోల్ది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే, తక్కువగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్లోమెరులస్. గ్లోమెరులస్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఇట్ ఈస్ అ ఫైన్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ renal artery as renal arteriole and divided into fine branches called afferent arteriole. It is entering as afferent arteriole and leaving out as efferent arteriole. This efferent arteriole will take the blood away, whereas the afferent arteriole will take the blood into the glomerulus. Okay, next part is Bowman's capsule. Bowman's capsule, this is double walled cup. It is a double walled cup which is made up of a parietal layer and visceral layer. Okay, it is made up of what? 2 layers, double walled parietal layer and visceral layer. This parietal layer is made up of squamous epithelium, outer layer. The outer layer is called as parietal layer and the visceral layer is surrounded by glomerulus. This is the visceral layer, this is the parietal layer. Okay, so it is made up of 2 layers, visceral layer and parietal layer. So the visceral layer is surrounding the glomerulus and it is made up of specialized cells called podocytes. Cells ఉంటాయని ఇక్కడ వాటిని మనం పోడోసైట్స్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ పోడోసైట్స్. పోడోసైట్స్కి మధ్యలో స్లిట్స్ ఉంటాయి. ఓకే, అంటే చిన్న చిన్న పోర్స్, ఇవన్నీ కూడా రంధ్రాల్లాగా ఉంటాయి, సెల్స్ ఉంటాయి, వాటిని పోడోసైట్స్ అంటాం. సో విసరల్ లేయర్లో మనకి డిఫరెంట్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, స్పెషల్ ఎపిథీలియల్ సెల్స్, వాటిని మనం పోడోసైట్స్ అంటాం. దిస్ ద ఇన్నర్ లేయర్ అండ్ దిస్ నేమ్ బోమెన్స్ క్యాప్స్యూల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ సైంటిస్ట్ సర్ విలియం బోమెన్స్. ఓకే, అతను రికగ్నైజ్ చేయడం ద్వారా మనకి బోమెన్స్ క్యాప్స్యూల్ అనేటువంటి పేరు రావడం జరిగిందనమాట, నెఫ్రాన్. సో he described about the Bowman's capsule and all the structure nephron. Okay, so here Bowman's capsule is a double walled layer. It is made up of a parietal layer and a visceral layer. Visceral layer is made up of specialized cells called podocytes. In between these podocytes we have slits called fenestrae. These are helpful for filtering the blood.
బ్లడ్ అనేది ఇక్కడ ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వేస్ట్ మెటీరియల్స్ చిన్న చిన్న సైజు ఉన్నటువంటి బ్లడ్ సెల్స్. సో ఇక్కడ గ్లోమరులస్కి కూడా మనకి లేయర్స్ ఉంటాయి. దిస్ గ్లోమరులస్ ఉంది కదా, ద వాల్ ఆఫ్ ద గ్లోమరులస్ ఆల్సో హ్యావింగ్ సమ్ స్లిట్స్. సో విల్ సీ అబౌట్ ద మెంబ్రెయిన్స్ ఆఫ్ గ్లోమరులస్ నౌ. ఇప్పుడేమో బోమెన్స్ క్యాప్సిల్ యొక్క లేయర్స్ చూసాం కదా, డబుల్ లేయర్, పెరైటల్ లేయర్, విసరాల్ లేయర్. సో వీటికి విసరాల్ లేయర్ పైన మనకి పోడోసైట్స్ ఉంటాయని చెప్పాను. నా విల్ సీ అబౌట్ ద గ్లోమరులార్ మెంబ్రెయిన్స్. ఇన్నర్ ఎండోథీలియల్ లేయర్, మిడిల్ basement layer and outer epithelial layer. Inner endothelial, middle basement and outer epithelial layer. So ఇది గ్లోమరులస్. సో ఈ గ్లోమరులస్కి లేయర్స్ ఉంటాయి. గ్లోమరులస్కి లేయర్ ఉంది. సో ఇది గ్లోమరులస్ అనుకుందాం. సో దీనికి 3 లేయర్స్ ఉన్నాయి. ఇన్నర్ ఎండోథీలియల్ లేయర్, మిడిల్ బేస్మెంట్ లేయర్ అండ్ ద outer endothelial layer. ఇన్నర్ ఎండోథీలియల్, మిడిల్ బేస్మెంట్ లేయర్ అండ్ అవుటర్ ఎండోథీలియల్ లేయర్. బ్లడ్ వెజల్స్ని ఆవరించి ఉండేటువంటి లేయర్ని మనం ఎండోథీలియల్ లేయర్ అని చెప్పాను. ఓకే, సో ఇవన్నీ ఏంటి? బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్. సో వీటికి మధ్యలో హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే రక్తాన్ని వడపోతకు ఉపయోగపడతాయి, రక్తం యొక్క వడపోతకు ఉపయోగపడుతుంది, ఫిల్టరేషన్కి ఉపయోగపడుతుంది. దే ఆర్ యూస్డ్ ఫర్ ఫిల్టరేషన్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ సెల్స్ అవన్నీ కూడా ఇక్కడనే, పెద్ద సైజ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా ప్రోటీన్స్ అవన్నీ ఇక్కడనే ఆగిపోతాయి వీటిలో ఉన్నటువంటి పోర్స్ కారణంగా. చిన్న చిన్న ప్లాస్మా ప్రోటీన్స్ ఏమైనా ఉంటే, వేస్ట్ మెటీరియల్స్ ఉంటే అవి బయటికి వెళ్తాయి. అవి వెళ్ళి ఇక్కడ బోమెన్స్ క్యాప్సిల్ దగ్గర రావడం జరుగుతుంది. బోమెన్స్ క్యాప్సిల్ నుంచి ఫైనల్గా కలెక్టింగ్ డక్ట్, ఈ రీనల్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా, ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్, అక్కడికి వెళ్తాయి అనమాట. అంటే ఇది ఫిల్ట్రేట్ అంటారు, దీన్ని అల్ట్రా ఫిల్ట్రేట్ అంటారు ఫస్ట్. ఓకే, మనం యూరినేషన్ కొంచెం చదువుకున్నప్పుడు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. బట్ నా ఫస్ట్ యూ స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్స్. ఓకే, నౌ ఇట్ విల్ బి ఫ్లోయింగ్ ఇన్ టు ద ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్యూల్. సో పెద్ద పెద్ద బ్లడ్ సెల్స్ కానీ పెద్ద ప్లాస్మా ప్రోటీన్స్ అవన్నీ కూడా ఇక్కడే ఆగిపోతాయి. అవన్నీ మళ్ళీ ఈఫరెంట్ ఆర్టీరియోలోకి ఎంటర్ అవుతాయి. బ్లడ్లో ఉండాలి అవన్నీ కూడా. సో ఏవైతే అవసరం లేని పదార్థాలు అవి మాత్రమే ఇక్కడికి రావాలి. సో వాటితో పాటు కొన్ని అవసరమైనటువంటి పదార్థాలు కూడా వస్తాయి, మళ్ళీ అవి వ్యాసరెక్టాల్లోకి మళ్ళీ రీఅబ్జర్బ్ అవుతాయి. అది మనం చదువుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బట్ నా నెక్స్ట్ ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్లోకి అల్ట్రా ఫిల్ట్రేట్ లాగా వెంటర్ అవుతుంది అనమాట. ఇజ్ ఇట్ ఫైన్? 3 లేయర్స్ ఉంటాయి. సో ఇన్నర్ ఎండోథీలియల్ లేయర్ వచ్చేసి దే హ్యావ్ స్మాల్ హోల్స్ కాల్ ఫెనిస్ట్రే. ఏమంటారు? ఫెనిస్ట్రే. ఈ ఫెనిస్ట్రే ఏం చేస్తాయి? బ్లడ్ సెల్స్ని అలౌ చేయవు అనమాట. సో ప్రివెంట్స్ బ్లడ్ సెల్స్ అలౌ ప్లాస్మాని లోపలికి వెళ్ళనిస్తుంది కానీ బ్లడ్ సెల్స్ని వెళ్ళనివ్వదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిడిల్ బేస్మెంట్ లేయర్ ఏం చేస్తుంది? ఇట్ ప్రివెంట్స్ ఫిల్ట్రేషన్ ఆఫ్ లార్జ్ ప్రోటీన్స్. ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ లార్జ్ ప్రోటీన్స్ అక్కడ నుంచి వెళ్ళలేవు అనమాట. నెక్స్ట్ అవుటర్ ఎపిథీలియం. ఇక్కడ కూడా మళ్ళీ స్లిట్స్ ఉంటాయి, అంటే పోర్స్ బిట్వీన్ పెడిసిల్స్. అండ్ ఆ మెంబ్రెయిన్లో ఉన్నటువంటి ఆ పెడిసిల్స్ ఏం చేస్తే మీడియం ప్రోటీన్స్ని వెళ్ళనివ్వవు అనమాట. 3 లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా, 1 2 3. ఇన్నర్ ఎండోథీలియల్, బేస్మెంట్ లేయర్ అండ్ అవుటర్ ఎండోథీలియల్. ఇది బ్లడ్ సెల్స్ని పంపించదు, ఇది లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్ని అలౌ చేయదు. అండ్ దిస్ విల్ నాట్ అలౌ మీడియం ప్రోటీన్స్ ఆఫ్ ప్లాస్మా. సో ఫైనల్గా ఏవైతే అవసరం లేని పదార్థాలు ఉన్నాయో అవి ఫిల్టర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రీనల్ ట్యూబ్యూల్స్లో మనకి ఎన్ని టైప్స్? 4 టైప్స్ ఉంటాయని చెప్పండి. ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, లూప్స్ ఆఫ్ హెన్లీ. ఓకే, సో ఇది ఇలా కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా. సో వాటిలో ఇక్కడ చూడండి. సో ఇది బోమెన్స్ ఇదంతా కూడా మాల్ఫిజియన్ బాడీ. బోమెన్స్ క్యాప్సిల్, గ్లోమరులస్ రెండు కలిపితే మాల్ఫిజియన్ బాడీ, మాల్ఫిజియన్ కార్పస్యుల్ ఆర్ రీనల్ క్యాప్స్యూల్ అన్నాం. నెక్స్ట్ ఈ ట్యూబ్యూల్స్ అంతా కలిపి మనం రీనల్ ట్యూబ్యూల్. దీంట్లో 4 పార్ట్స్. ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రాక్సిమల్. కన్వల్యూటెడ్ అంటే ట్విస్టెడ్, మడతలు పడి ఉన్నాయి కాబట్టి కన్వల్యూటెడ్. ట్యూబ్యూల్స్ నాలికలు కాబట్టి ట్యూబ్యూల్స్. సో ఇవి జనరల్గా కార్టెక్స్లో ఉంటాయి, కార్టికల్ రీజన్లో ఉంటాయి. నేను చెప్పాను కదా కిడ్నీస్లో మనకి అవుటర్ కార్టెక్స్ ఉంటుంది, మిడిల్లో ఉంటుందని. సో నెక్స్ట్ వచ్చేసి లూప్స్ ఆఫ్ హెన్లీ. ఈ యూ షేప్డ్ ట్యూబ్, హెయిర్ పిన్ లైక్ లూప్ని మనం లూప్స్ ఆఫ్ హెన్లీ అంటాం. అండ్ ఇక్కడ మనకి ఈ లూప్స్ ఆఫ్ హెన్లీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది, డిసెండింగ్ లూప్, అసెండింగ్ లూప్. ఓకే, ఇది థిన్ వాల్డ్ కలిగి ఉంటుంది. వీటి యొక్క గోడలు పలుచగా ఉంటాయి, వీటి యొక్క గోడలు మందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్, DCT అంటారు. ఈ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్ అనేది కలెక్టింగ్ డక్ట్లోకి ఓపెన్ అవుతుంది. ఈ కలెక్టింగ్ డక్ట్ ఇలాంటి నెఫ్రాన్స్ అలా 8 నెఫ్రాన్స్ వరకు, 6 to 8 నెఫ్రాన్స్ యొక్క ట్యూబ్స్ అన్నీ ఇక్కడ కలెక్ట్ అవుతాయి. సో అలా కలెక్ట్ అయినటువంటి డక్ట్ని మనం కలెక్టింగ్ డక్ట్ అంటాం అనమాట.
సో ఇవన్నీ సో ఒకటి దాకా చూద్దాం మనము. సో ప్రాక్సిమల్ కన్వర్జెంట్ ట్యూబ్ అనేది కార్టెక్స్లో ఉంటుంది. ఇది క్యూబాయిడల్ ఎపిథీలియంతో లైన్ అయ్యి ఉంటుంది అనమాట, క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకే, సో మనం ఫస్ట్ ఇయర్లో చూసుకున్నాం. ఉపకళ అంటే ఏంటి? అవయవాల ఉపరితలం పైన మనకి ఒక పొరలాగా కనిపిస్తూ ఉంటుంది జనరల్గా. సో ఇక్కడ క్యూబాయిడల్ ఎపిథీలియంతో లైన్ అయ్యి ఉంటుంది అనమాట. జనరల్గా ఇక్కడ మనకి చాలా మైక్రోవిల్లే కనిపిస్తాయి. సో లోపల మళ్ళీ మడతలు కలిగి ఉంటుంది ఇలా, వాటిని మనం మైక్రోవిల్లే అంటాం. సో ఈ మైక్రోవిల్లే ఏంటంటే అబ్జార్ప్షన్ ఏరియాని పెంచుతాయి. ఓకే, ఇట్ విల్ ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఏరియా, విచ్ వన్? మైక్రోవిల్లే. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ ఇన్ ద ప్రాక్సిమల్ కన్వర్జెంట్ ట్యూబ్యూల్ వీ హ్యావ్ మెనీ మైటోకాండ్రియా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫిల్ట్రేట్ అనేది రావడం జరిగింది. ఆ ఫిల్ట్రేట్లో మనకు అవసరమైన పదార్థాలు మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళాలి. సో అవి తిరిగి బ్లడ్లోకి పంపించాలి అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎనర్జీ అనేది అవసరం. ఆ ఎనర్జీ అనేది మైటోకాండ్రియా ద్వారా వస్తుందన్నమాట. అండ్ సెలెక్టివ్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ లూప్స్ ఆఫ్ హెన్లీ. లూప్స్ ఆఫ్ హెన్లీ అన్న యూ షేప్డ్ హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ని మనం లూప్స్ ఆఫ్ హెన్లీ అంటాం. ఇది మెడ్యులాలోనికి వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఇది కిడ్నీ అనుకోండి. కిడ్నీలో మనకు 2 పార్ట్స్ ఉంటాయి, లోపల మెడ్యులా, అవుటర్ కార్టెక్స్. ఈ మెడ్యులా, ఈ ప్రాక్సిమల్ కన్వర్జెంట్ ట్యూబ్ ఇక్కడ ఉంటాయి, అండ్ లూప్స్ ఆఫ్ హెన్లీ వచ్చేసి మనకి మెడ్యులాలోకి వెళ్తాయి అనమాట. నెక్స్ట్ ప్రాక్సిమల్ మళ్ళీ డిజిటల్ కన్వర్జెంట్ బయటకు వస్తుంది, వచ్చి కలెక్టిక్ డక్ట్లోకి వెళ్తాయి అనమాట. అదేమైందా? నెఫ్రాన్ ఇలా ఉంటుంది జనరల్గా. సో ఈ లూప్స్ ఆఫ్ హెన్లీ వచ్చేసి మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది, డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్. డిసెండింగ్ లింబ్ వచ్చి థిన్నర్ కంపేర్ టు ద అసెండింగ్ లింబ్. ఓకే, అసెండింగ్ లింబ్తో కంపేర్ చేస్తే డిసెండింగ్ లింబ్ పలుచగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లూప్స్ ఆఫ్ హెన్లీ అనేది మ్యామల్స్ అండ్ బర్డ్స్లో పొడుగ్గా ఉంటాయి. లూప్స్ ఆఫ్ హెన్లీ పొడుగ్గా ఉంటాయి ఇక్కడ మ్యామల్స్ అండ్ బర్డ్స్లో. అండ్ రెప్టైల్స్లో ఇది అబ్సెంట్, జనరల్గా ఉండదు. ఓకే, కొన్నిసార్లు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఉండవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఇలా దూరంగా ఉన్నాయి. ఓకే, గ్లోమరులస్కి మాల్ఫిషన్ బాడీకి దూరంగా ఉన్నాయి కాబట్టి డిజిటల్, దూరంగా ఉంటే డిజిటల్. కన్వల్యూటెడ్ అంటే ట్విస్టెడ్, చాలా మడతలు కలిగి ఉంది కాబట్టి కన్వల్యూటెడ్. ట్యూబ్యూల్ నాలికలు, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో హియర్ ఇట్ ఈస్ ఇన్ ద కార్టికల్ రీజన్ అవే ఫ్రమ్ ద గ్లోమరస్కి దూరంగా ఉంది కాబట్టి డిజిటల్ అంటున్నాం. అండ్ ఇక్కడ మైక్రోవిల్లే చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు హియర్ దే ఆర్ లెస్. మైక్రోవిల్లే దేనికి ఉపయోగపడతాయి? సో ఉపరితలాన్ని పెంచడానికి, ఈ లోపల నాలికల యొక్క ఉపరితలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట మైక్రోవిల్లే. అండ్ దీస్ ఆర్ క్యూబాయిడల్, లైన్డ్ బై క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకే, ఎపిథీలియం ఏ టైప్ ఆఫ్ ఎపిథీలియంతో లైన్ అయి ఉంటాయి? క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలెక్టింగ్ డక్ట్ వచ్చేసి ఇది రిసీవ్స్ 8 యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఇలా ఎన్ని ట్యూబ్స్ని రిసీవ్ చేసుకుంటుందన్న కలెక్టింగ్ ట్యూబ్? 8 యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్. అంటే రీనల్ ట్యూబ్యూల్స్ ఎన్ని వస్తాయి ఇక్కడికి? అంటే నెఫ్రాన్స్ నుంచి వచ్చేటువంటి ఆ ట్యూబ్యూల్స్ మనం రీనల్ ట్యూబ్యూల్స్ అన్నాం, వాటిని యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ కూడా అంటాం. అలా 8 వరకు ఈ ట్యూబ్స్ కనెక్ట్ చేసుకుంటాయి, దాన్ని మనం కలెక్టింగ్ ట్యూబ్యూల్ అంటాం. అండ్ ఇది ఇలా కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ అన్ని నెఫ్రాన్స్ యొక్క కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ కలిసి మనకి బేస్ ఆఫ్ ద అంటే రీనల్ ప్యాపిల్ల నుంచి క్యాలిక్స్లో నుంచి పెల్విస్లోనికి ఓపెన్ అవుతాయి. ఫైనల్గా పెల్విస్లో నుంచి హైలం ద్వారా బయటికి యూరిటస్ లాగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ and nephron, and in the next class we'll see about the filtration, ఎలా ఫిల్ట్రేషన్ జరుగుతుంది, యూరినేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది in the next class we'll see. Okay, thank you.